హలో గైస్, వెల్కమ్ టు కోడ్ వారియర్ తెలుగు. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న ప్రాబ్లమ్ సైజ్ ఆఫ్ బైనరీ ట్రీ. ఓకే, ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి 2 టెక్నిక్స్ ఉన్నాయన్నమాట. ఆ 2 టెక్నిక్స్ ఏంటంటే డిఎఫ్ఎస్, బిఎఫ్ఎస్. ఓకే, ఫస్ట్ డిఎఫ్ఎస్ అప్రోచ్లో ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. చూడండి, డిఎఫ్ఎస్ అంటే ఏంటి? లీనియర్ వేలో ట్రావర్స్ అవుతూ వస్తాం ఒక డెప్త్ చివరి వరకు వెళ్ళి. ఫస్ట్ ఈ రూట్ నోట్ 10 దగ్గర ఉంటాం, తర్వాత ఫస్ట్ లెఫ్ట్ సైడ్కి వెళ్తాం, తర్వాత ఇటుపక్క ట్రావర్స్ చేసుకుంటాం, ఇటుపక్క ఎండ్ వరకు వెళ్తావు, 3 వరకు వెళ్ళి మళ్ళీ 5కి రిటర్న్ అయ్యి తర్వాత 7కి వెళ్తావు, మళ్ళీ 7 నుంచి రిటర్న్ అయ్యి మళ్ళీ 10కి వెళ్తావు, 10 నుంచి 20, 20 to 30. క్లియర్ కదా? ఈ వేలో ట్రావర్స్ అవుతాం అనమాట. డిఎఫ్ఎస్ డైరెక్ట్ రికర్షన్లో ట్రావర్స్, రికర్షన్లో రాసుకుంటే సరిపోతుంది కోడ్. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మనకి కౌంట్ ఎన్ని నెంబర్ ఆఫ్ నోడ్స్ ఉన్నాయో అడిగాడు కదా. కౌంట్ ఈక్వల్ టు ఇనిషియల్ 0 పెట్టుకో. ఓకే, డిఎఫ్ఎస్ అనే ఒక మెథడ్ కన్స్ట్రక్ట్ చేద్దాం. ఇప్పుడు ఆ మెథడ్లోని రూట్ అనే నోడ్ పారామీటర్గా తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఇఫ్ నాట్ రూట్ అంటే రూట్ అనే వాల్యూ నల్ ఉంటే రిటర్న్ చేసాను. ఓకే, ఇప్పుడు నల్ కాదంటే ఏంటి? కౌంట్ ఇంక్రిమెంట్ చేయి. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నాన్ లోకల్ వేరియబుల్ కదా కౌంట్ అనేది. ఓకే, ఎందుకంటే మనం మెథడ్ బయట డిక్లేర్ చేస్తాం కౌంట్ అనే వేరియబుల్, మనకి ఆ వాల్యూ కదా ఇంక్రిమెంట్ అవ్వాలి. ఓకే, ఇంక్రిమెంట్ చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ ఇటుపక్క వెళ్ళాను. ఫస్ట్ అంటే లెఫ్ట్ సైడ్, అంటే డిఎఫ్ఎస్ ఆఫ్ రూట్ తాలూకు లెఫ్ట్ ఒకటి వెళ్తే సరిపోతుందా? రైట్ సైడ్ కూడా ట్రావర్స్ కదా మనం. ఓకే, ట్రావర్స్ చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు డిఎఫ్ఎస్ మెథడ్ని రూట్కి పారామీటర్గా చేసుకొని కాల్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఏంటి? కౌంట్ అనేవి స్టోర్ అయిపోయి ఉంటాయి. కౌంట్ అనే వేరియబుల్ వాల్యూస్ అనేవి రన్ చేసి చూద్దాం. సబ్మిట్ చేస్తున్నాను. చూడండి గాయస్, టెస్ట్స్ అన్నీ పాస్ అయ్యాయి. ఓకే, ఇప్పుడు బిఎఫ్ఎస్ అప్రోచ్ చూద్దాం. ఓకే, బిఎఫ్ఎస్ అప్రోచ్ అంటే చాలా ఈజీ, ఏముండదు చెప్తుందండి. ఫస్ట్ ఒక క్యూ డేటా స్ట్రక్చర్ని తీసుకుంటాం ఫస్ట్ దానికి. ఓకే, ఫస్ట్ ఇనిషియల్ రూట్ ఎలిమెంట్ ఏంటి? 10. ఓకే, 10 ప్లేస్ చేసే. ఓకే, ప్లేస్ చేసుకున్నాం. తర్వాత 10కి లెఫ్ట్ చైల్డ్, రైట్ చైల్డ్ అన్ని ప్లేస్ చేసుకో. ఏంటి? 5, 20. ఓకేగా, ప్లేస్ చేసుకున్నాక ఈ 10 అనే వాల్యూ రిమూవ్ చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ ఎలిమెంట్ ఏముంది అంటే 5కి లెఫ్ట్ చైల్డ్, రైట్ చైల్డ్ ప్లేస్ చేసుకో. సారీ, ట్వంటీ. 5కి లెఫ్ట్ చైల్డ్ ఏంటి? 3. ఓకే, రైట్ చైల్డ్ 7. ఓకే, క్లియర్ కదా? ప్లేస్ చేసుకున్నాం. 5 రిమూవ్ చేసే. నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటి? 20. ఓకే, 20కి లెఫ్ట్ హ్యాండ్ ఉందా అంటే ఏం లేదు, రైట్ హ్యాండ్ ఉందా అంటే 30 ఉంది. ప్లేస్ చేసుకో 30. ఓకే, 20 క్లిక్ చేసే. నెక్స్ట్ 3కి చెక్ చేస్తా, లెఫ్ట్ రైట్ ఏమైనా ఉందా అంటే ఏమీ లేవు, సో పాప్ చేసే. నెక్స్ట్ 7కి లెఫ్ట్ రైట్ ఏమీ లేవు, 30కి కూడా ఏమీ లేవు. సో ఇవన్నీ ఇలాగా ఈ రేంజ్లో ట్రావర్స్ చేసుకుంటూ లెవెల్ ఆర్డర్, అంటే ఫస్ట్ ఈ లెవెల్, తర్వాత ఈ లెవెల్, తర్వాత ఈ లెవెల్, ఈ రేంజ్లో ట్రావర్స్ అవుతాం అనమాట. ఇదే బిఎఫ్ఎస్ అప్రోచ్. ఓకే, ఇప్పుడు బిఎఫ్ఎస్ అప్రోచ్లో ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. ఫస్ట్ మనకి ఇనిషియల్గా క్యూ డేటా స్ట్రక్చర్ కావాలి. నేను డిక్యూ అనేది ఇనిషియలైజ్ చేసుకుంటున్నాను. ఫ్రమ్ కలెక్షన్స్ ఇంపోర్ట్ డిక్యూ. ఓకే, ఇప్పుడు క్యూ ఈక్వల్ టు డిక్యూ తీసుకున్నాను. ఓకే, కౌంట్ ఇనిషియల్ 0 పెట్టుకున్నాను. ఫస్ట్ క్యూ ఇనిషియలైజ్. ఓకే, క్యూ ఇనిషియలైజ్ చేస్తాం కదా. క్యూలోనికి ఇక్కడ చెక్ చేస్తాం. ఒకవేళ ఇచ్చిన వాల్యూయే రూట్ లేదనుకో రిటర్న్ 0 చేసే. తర్వాత లేదు 0 కాదు, రూట్ ఏదో వాల్యూ ఉంది అంటే అప్పుడు బిఎఫ్ఎస్ ఫంక్షన్ కాల్ చేయాలి.
ఓకే, క్లియర్ కదా. ఇప్పుడు కౌంట్ వెయిట్. ఇప్పుడు క్యూలోనికి అపెండ్ చేసుకున్నాం వాల్యూస్. అపెండ్ చేద్దాం. ఏంటి, ఫస్ట్ రూట్ వాల్యూ అపెండ్ చేయాలన్నాను. ఓకే, తర్వాత లూప్ పెట్టుకో వైల్ క్యూ అనేది ఎగ్జిస్ట్ అయ్యి ఉన్నంత వరకు. ఓకే, ఇప్పుడు నోడ్ ఈక్వల్ టు ఒక్కొక్క వాల్యూ పాప్ చేయమని చెప్పాను. పాప్ చేయ ఫస్ట్ క్యూ డాట్ పాప్ లెఫ్ట్ అంటే లెఫ్ట్ వైపు ఉన్న వాల్యూ పాప్ అవుద్ది అనమాట. లెఫ్ట్ వైపు ఉన్న వాల్యూగా తీసుకుంటున్నాం ఇక్కడ మనం. ఓకే, పాప్ అవుతుంది. పాప్ చేసుకున్న తర్వాత ఒకవేళ ఇప్పుడు నోడ్ తాలూకా లెఫ్ట్ ఎగ్జిస్ట్ అయ్యి ఉంటే, ఇన్ కేస్ ఎగ్జిస్ట్ అయ్యి ఉంటే ఏం చెప్పాను, క్యూలోనికి అపెండ్ చేయాలి. అంతేనా, క్యూలోనికి అపెండ్ చేస్తాం. ఏంటి, నోడ్ తాలూకు లెఫ్ట్. ఓకే, సేమ్ అలాగే ఇన్ కేస్ రైట్ కూడా ఎగ్జిస్ట్ అయి ఉంటే, ఇది నోడ్ కదా. ఓకే, ఇన్ కేస్ రైట్ సబ్జెక్ట్ కూడా ఎగ్జిస్ట్ అయి ఉంటే రైట్ కూడా ప్లేస్ చేసుకుంటాం అనమాట. క్లియర్ కదా. ఓకే, ఇవాళ ఏంటి, క్యూ అనేది మనం అప్రోచ్ అనేది ఫాలో అయిపోతున్నాం. ఇప్పుడు కౌంట్ వాల్యూ అనేది ఇంక్రిమెంట్ చేసుకుంటారా. ఓకే, ఈ మెథడ్ మనం ఎప్పుడైతే కాల్ చేసామో రిటర్న్ చేసే డైరెక్ట్గా ఏంటి, కౌంట్ ఈ మెథడ్ ఉంటుంది కదా, కౌంట్ రిటర్న్ చేసే. ఓకే, మనం డైరెక్ట్గా ఇక్కడ రిటర్న్ అంటే అయిపోతుంది కదా. సో చూద్దాం. ఓకే, రన్ చేసాం, వర్క్ అయింది, సబ్మిట్ చేస్తాను. గైస్ అది గైస్ సొల్యూషన్. ఒకవేళ మీకు సొల్యూషన్ లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఆల్సో ఒకవేళ నేను డిఎస్ ప్లేస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, మీకు ఇంట్రెస్ట్ ఉంది కింద కమెంట్ చేయండి ఖచ్చితంగా. మినిమం ఒక 10 కమెంట్స్ వస్తే నేను దాని మీద ప్లేలిస్ట్ అనేది రెడీ చేస్తాను. ప్రతి కాన్సెప్ట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను తెలుగులోనే. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్స్ నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి గైస్. అండ్ ఆల్సో డైలీ లీడ్ కోడ్ అండ్ జిఎఫ్జి కంటెంట్, ప్రాబ్లమ్ ఆఫ్ ది డే అండ్ ఆల్సో వీక్లీ కాంటెస్ట్ సొల్యూషన్స్ విత్ తెలుగులో కావాలనుకుంటే ఛానల్ ఇప్పుడే ఫాలో చేయండి. మేక్ షూర్ గైస్ కన్సిస్టెంట్గా నాతో కలిపి డిఎస్ఏ చేయాలనుకుంటే ఛానల్ ఫాలో కొట్టండి. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, థ్యాంక్ యూ.